I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly. Hey guys, welcome back to another video. Hope everyone is doing great. సో ఈ రోజు అయితే మేము చిన్న షాపింగ్ చేయడానికి కార్ కి టైర్స్ అండ్ ఇంకా కొద్దిగా మనకి యూట్యూబ్ కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ షాపింగ్ చేయడానికి హైదరాబాద్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడి గురించి వెయిటింగ్ చేస్తున్నాము. అదే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది టైం. సియేటా ఇప్పుడు చూసేది అంటే ఏం లేదు, స్టాక్ లేదు అక్కడ. ఏమైంది అసలు? అందరి యోకోహామా ఉంది, కాంటినెంటల్ ఉంది, గుడ్ ఇయర్ ఉంది, ఓకే సియేట్ ఉంది. మనకు కావాల్సింది ఎంఆర్ఎఫ్, బ్రిడ్జ్ స్టోన్, మిచ్లెన్, 3 కంపెనీలు కావాలి. ఆ 3 కంపెనీలు తప్ప అన్ని ఉన్నాయి. మరేమో బిల్ వేసి ఇచ్చిండు కదా, ఏంటి ఈటర్ ఎంత పడుతుంది అని చెప్పి. ఓకే, ఈ ప్రైస్ వీటి ప్రైస్ అవి కాంటినెంటల్ 8,300, యోకోసిమా 8,100, సియేట్ 6,200, బ్రిడ్జ్ స్టోన్ 8,700. బ్రిడ్జ్ స్టోన్ ఉంది కదా, జస్ట్ ప్రైస్ రాసి ఇచ్చాడా? ప్రైస్ రాసి ఇచ్చింది అంతే. ఉంది లోపల్గా అది మైల పురుగు తిరుగుతూ ఉంటది. ఇంకా మనం అడిగినామంటే దాన్ని అయిపోతుంది బాధ కదా. అరే మనం ఇంకా 200 ఎక్కువ తక్కువ అవుతున్నామేమో అని తిరగదా. ప్రజెంట్ ఇప్పుడు మేము మినిస్టర్ లో తిరుగుతున్నాము. అసలు వీళ్ళు ఏంటంటే మొత్తం రీటైల్ ప్రైస్లు చెప్తారు. హోల్సేల్ అంటే ఒక 3-4 షాప్లు తిరిగినాము, ఆడ ఒక్క దగ్గరనే హోల్సేల్ ఉండే. సో అపోలోను, బ్రిడ్జ్ స్టోన్ అయితే చాలా కాస్ట్ ఉంది కదా. ఎంత? 8,500 చెప్తారు దీనికి. మనకి అపోలో వచ్చేసి 6,200 చెప్తారు. రాణిగంజ్ హోల్సేల్. 200 ఎక్కువ కాస్ట్ చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అఫ్జల్ గంజ్, మనం అఫ్జల్ గంజ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఆడ కొద్దిగా తక్కువనే అంటాను ప్రైస్. అచ్చా, ఓకే. అన్ని దొరుకుతాయి, ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్, అన్ని టైర్లు దొరుకుతాయి. ఓకే, నీకు ఏది కావాలంటే అది తీసుకో. సో ఫైనల్ ఇక్కడ శ్రీ జైన్ టైర్స్లో అయితే మేమైతే కార్ టైర్కి బిల్ వేయించినాము. చూడండి, మనకు 4 టైర్స్ వచ్చేసి 22,800 రూపీస్ పడ్డది. ఎంఆర్ఎఫ్ ఏ మోడల్ రేది? ఎంఆర్ఎఫ్ వ్యాండ్రర్. సో ఇప్పుడు ఈ టైర్లు వేయించుకోవడానికి వీటి దగ్గరికి వెళ్తున్నాము. అట్లా టైర్లు వేయించుకున్నాక వీల్ అలైన్మెంట్ అండ్ ఇంకా వీల్ బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది, అవి అయితే చేయించాలి. సో మేము ఇక చాలా షాప్లో తిరిగినాము. తిరిగిన తర్వాత మాకైతే ఇక్కడ కొద్దిగా బెస్ట్ ప్రైస్ అనిపించింది. సో ఇప్పుడు మనకి ఎంఆర్ఎఫ్లో వచ్చేసి 3 years అన్కండిషనల్ వ్యారంటీ అండ్ 3 years నార్మల్ వ్యారంటీ ఉంటుంది. సో అదే మనము మిచ్లిన్ కానీ అపోలో తీసుకుంటే మనకి 2 years అన్కండిషనల్ వ్యారంటీ ఉంది. సో మళ్ళీ అవన్నీ ఇండియన్ బ్రాండ్స్ కాదు, మనం వ్యారంటీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే చాలా ప్రాబ్లం వస్తుందంట. సో ఎంఆర్ఎఫ్ అయితే మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనకు వ్యారంటీ విషయంలో అసలు ప్రాబ్లం ఏం లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఎంఆర్ఎఫ్ అయితే వేయించినాము. ఇవేనా టైర్స్? గ్రూపింగ్ బాగుంది కదా. ఇంకో 2 టైర్, మొత్తం 4 కదా. ఎంఆర్ఎఫ్ వ్యాండర్. ఇప్పుడు వచ్చేసి టాటా పంచ్కి R16 టైర్స్. చాలామంది అయితే ఎంఆర్ఎఫ్ బాగుంటా అంటారు. సో ఆల్రెడీ ముందు అపోలో ఉండే, సో ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వ్యాండర్ టైర్ వేస్తున్నాము. సో ఇది టాటా పంచ్కి మనకి R16. మనకి పాత ఏమో అపోలో ఏది ఉండే, పాతది ఏది ఉండే? అపోలో అపోలో మోడల్ 4G. మాకు వెనకాల అపోలో 2 టైర్లకి రేర్ టైర్స్కి ఎయిర్ వచ్చింది. సో వీడు కార్ తీసుకొని కూడా అరౌండ్ ఒక 70,000 kilometers తిరిగిండు. సో అట్లా వీటి లైఫ్ కూడా అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఈ అపోలో టైర్స్ అయితే చేంజ్ చేసి మళ్ళీ అపోలోనే ఎందుకు ఈసారి చాలామంది కూడా ఎంఆర్ఎఫ్ రికమెండ్ చేస్తారు. వ్యారంటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఇస్తున్నాము. దాంట్లో మోడల్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ వ్యాండర్. టైర్ని వెప్పుతున్నారు, మన కలర్ వీల్స్ నుంచి సపరేట్ చేస్తారు.
టైర్ వాల్స్ ఉన్నాయి కదా అవి చేంజ్ చేసుకోమంటున్నాడు. काहे को भैया हवा चल जाता है टायर का जान उसे। ये 250 का है, ये 150 का है। ये ओरिजिनल है, ये लोकल है। ठीक है ठीक है तुम पहले बोलना था, इसलिए मैं पहले बोल दे रहा हूँ। ఇది పిత్తలంట. పిత్తలంటే ఇది లోకల్ నోట पित्तल बोले तो ब्रांड है ठीक है చూడండి డిఫరెన్స్ చూడండి ఇది లోకల్ అంట ఇది బ్రాండ్ ఇది 250 ఇది 150 చేంజ్ చేసుకోమంటుండు కొత్త టైర్స్ వేయించుకుంటారు కదా పాతవి కూడా హార్డ్ అయిపోయినాయి చేంజ్ చేయించుకోమంటుండు 4 తీసుకున్నాం కొత్తవి సో ఇది హార్డ్ అయిపోయింది ఇట్లా అంటే మనకి ఫ్రీ ఉండాలంట సో కొత్తవి 4 తీసుకొని 4 వేయించేస్తున్నాం అట్లానే మనం ఇప్పుడు కొత్త టైర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము ఎంఆర్ఎఫ్ బ్యాండర్ చూడండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూడండి కొత్త నల్లు వేస్తారు నల్లు వేసిన తర్వాత మళ్ళీ టైర్ వేయాలి నైట్రోజన్ అన్నది నార్మల్ ఏరా ఇక్కడ ప్రెజర్ సరిపోతలేదంట టైర్లను గాలి కొట్టించుకోవడానికి మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్తారు ఇట్లా నడుచుకుంటూ వచ్చినా చూడండి మొత్తం అఫ్జల్గంజ్ ఏరియాలో మొత్తం టైర్స్ రిపేర్స్ మళ్ళీ మనకి రిమ్స్ బ్రేక్ అయినా కానీ వాటిని రిపేర్ చేస్తారు మొత్తం టైర్స్ మీకు టైర్స్ కావాలనుకుంటే హోల్సేల్ రీటైల్లో ఇక్కడ అఫ్జల్గంజ్లో అయితే మనకైతే దొరుకుతుంది అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న శ్రీ మామ టైర్స్ దగ్గర అయితే ఇప్పుడు వేపిస్తున్నాం చూడండి మేమైతే టాటా పంచ్కి టైర్స్ వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ అండ్ టైర్స్ కూడా రిప్లేస్మెంట్ అయితే చేస్తున్నాము షోరూమ్ నుంచి వచ్చిన అపోలో అయితే 70,000 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చినాయి అంటే ఇంతవరకు లాస్ట్ అయినాయి జస్ట్ ఎయిర్ వచ్చింది ఓన్లీ రేర్ టైర్స్ లోనే ఎయిర్ వచ్చింది ఫ్రంట్ టైర్స్ ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇవి ఏంటంటే మనం ఒకటేసారి అదే ఇంకో 20,000 నడుస్తుంది మనం ఇవి ఏంటంటే ఓన్లీ సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం స్టార్టింగ్లో చూసి ఇంత బడ్జెట్ ఆ టైర్స్కి 8,000 అనుకుంటాము బట్ ఇట్లా 70,000 అరౌండ్ ఒక 1 lakh కిలోమీటర్స్ వస్తాయా ఈజీగా ఎంఆర్ఎఫ్ అయితే 1 lakh వరకు వస్తా అంటుండు మాకైతే ఒక 50,000 to 70,000 వచ్చినా మాకు చాలా ఎక్కువ ఇప్పుడు వీల్ బ్యాలెన్సింగ్ చేస్తాడు దీనికి సో మనకి వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది ఇదేమో బ్యాలెన్సింగ్ సో ఏడైతే అన్బ్యాలెన్సింగ్ ఉందో దీన్ని తీసేసి ఆడ బ్యాలెన్స్ చేస్తారు చూడండి తీసేసి ఏదైతే మనకు బ్యాలెన్స్ తక్కువ ఉందో ఆడ క్లిప్లు వేస్తారు యాక్చువల్గా పాత కార్స్కి ఇవి వేస్తుండే बट ఇప్పుడు ఇవి స్టిక్కర్స్ వేస్తున్నాం ये भी वो है वो भी वो है ठीक है नॉर्मल रिम आता ना हाँ नॉर्मल रिम का है वो वाला हेलो ये वाला फिर इसको कौन डाला ऐसा फिर तुम कहाँ कर रहे थे बैलेंस ये डाला ऐसा नहीं डालना इसको ఏ అలో వీల్స్కి వేసి डालता ये डाल అలో వీల్స్ కంటే ఇవి వేస్తారంట నార్మల్ వీల్స్కి ఇవి వేస్తారు మీరు నార్మల్ బ్యాలెన్సింగ్ గురించి రిమ్స్ ఉన్నాయి వాటికి ఇవి వేస్తారు రెగ్యులర్గా మనం 5,000 కిలోమీటర్స్కి మనం వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ చేయించుకుంటేనంట 1 lakh కిలోమీటర్స్ వరకు మనకి ఏం ప్రాబ్లం లేకుండా టైర్ లాంగ్ లాస్ట్ అవుతాయంట సో ఇప్పుడైతే మనకి ఒక 70,000 కిలోమీటర్స్ వరకు వచ్చింది ఇది కూడా మంచి నంబర్ అని చెప్పేసి అంటారు ఇందాక మీరు ఈ మిషన్ చూసారు కదా దీని మీద బ్యాలెన్సింగ్ చేస్తారు సో ఇప్పుడైతే ఇది మనకి అలైన్మెంట్ ఇట్లా 4 టైర్స్కి పెట్టి మనకి సిస్టంలో అలైన్మెంట్ చేస్తారు ఏకైకు భయ్యా गाड़ी नंबर डालना पड़ता है गाड़ी नंबर ठीक है इसका मॉडल गाड़ी का मॉडल टाटा पंच అంటే ఇది ముందు మనం స్టీరింగ్ చేతి ఇడిచి పెడితే మొత్తం లెఫ్ట్ సైడ్ గుంజుతుంది అందుకే ఇక్కడ చూడండి రెడ్ సైడ్ 34 ఉంది ఇక్కడ 0 ఉంది సో ఇప్పుడు ఇవి గ్రీన్ కావాలి ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి ఇవి గ్రీన్ అయితే ఇప్పుడు మనకు అలైన్మెంట్ సెట్ అయినట్టు 27 कितना होना గ్రీన్ ఓకే ఇది గ్రీన్ అయింది ఇదైంది గ్రీన్ ఇప్పుడు ఇది కూడా గ్రీన్ కావాలి సో ఇప్పుడు మనకు వీల్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ అయినట్టు
ఇది కూడా ఇప్పుడు గ్రీన్ అయిపోయింది అలైన్మెంట్ సెట్ అయింది ग्रीन कर दिया पूरा ये ठीक है ये कैम्बर नहीं होता नहीं इधर कैम्बर का स्टार ये इधर टो का है पूरा कल ये गाड़ी को टो आता कैम्बर का स्टार नहीं आता बड़े गाड़ियों को आता कैम्बर का स्टार మైనస్ మొత్తం నార్మల్ తీసుకొచ్చారు అనమాట. మనం గుంతల్లో ర్యాష్ నడిపించినప్పుడు ఇది ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా ప్లస్ చేసి వదిలిపెట్టేసేస్తారు. ఇట్లా సక్సెస్. కాదు అలైన్మెంట్ ఎందుకు అవుతుంది బై? అలైన్మెంట్ ఎందుకు అవుతుంది అంటే గుంతల్లో పడుతుంది కాబట్టి టైర్లకు కొంచెం ఇలా షాక్ అబ్జర్వర్స్ అనేది అన్ని ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అట్లా అలైన్మెంట్ 4000 5000 చేపించుకుంటే నేను టైర్ సర్వీస్ కూడా బాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు అలైన్మెంట్ పోయిందని ఎట్లా తెలవాలి? అలైన్మెంట్ పోయిందని తెలిస్తే నీకు బండి ఇట్లా స్టీరింగ్ వదిలిపెడితే నాకు తెలిసిపోతుంది. బండి రైట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుందా తెలిసిపోతుంది. అట్లా నీకు బండి నువ్వు కరెక్ట్ నీకు కార్ వచ్చినప్పుడు అయితే కలర్ మన నడిపిస్తుంటే చెప్పేసేస్తాడు అలైన్మెంట్ ఉందా లేదా బ్యాలెన్సింగ్ ఉందా లేదా అని చెప్పేసేస్తాడు అనమాట. అట్లా भैया ये बैलेंसिंग गए तो क्या प्रॉब्लम होता? गाड़ी शेक होता पूरा शेक होता गाड़ी शेक होता बैलेंसिंग का तो अलाइनमेंट का तो अभी जो बताया भाई स्टीयरिंग क्रॉस हो रहा था लेफ्ट साइड में तो राइट साइड ओ अलाइनमेंट लेफ्ट और राइट बैलेंसिंग को बॉडी पूरा शेक होता जो हुआ मुझे కిందకి మీదకి అదిగా ఇదే ఎయిర్ వచ్చిందంట. ऊपर हो गया ठीक है ये दोनों में एयर आ गया इन दोनों अच्छे ఇవి రెండు మంచిగా ఉన్నాయంట ఫ్రంట్ ఇవి రెండు పోయినాయి. టైర్ రిమ్స్ పోతే కూడా వాడు రిపేర్ చేస్తుంది చూడండి. సో ఈ ఏరియా అఫ్జల్గంజ్ గోల్ మసీద్లో మొత్తం ఇగో మీకు టైర్సే మొత్తం చూడండి. ఇగో టైర్స్ రిపేర్లు కానీ కొత్త టైర్స్ కానీ ఏది కానీ మొత్తం ఇక్కడనే ఉంది. సీదా గుసాయించండి అబ్దాల్గా ఏదిరా ఇది అట్లా అయిపోద్దు. గాంధీ భవన్ దగ్గర రాగానే ముంజయ్ మార్కెట్ సిగ్నల్ ఉంటుంది. కరాచీ నుంచి సీదా చక్కగా వస్తే గోల్ మసీద్ వస్తుంది. గోల్ మసీద్ నుంచి సీదా లెఫ్ట్ తీసుకురా అంటే మొత్తం ఇదే మార్కెట్ వస్తుంది. చలో బాయ్ ఆందో కావాలంటే మీకు వాట్సాప్ లో హాయ్ పెడతా అంటే చెప్పండి. నంబర్ చేస్తాం లొకేషన్ పెట్టేసేస్తారు మా వాళ్ళు పెడతాం బాయ్. రైట్. సో ఇప్పుడు కార్కి టైర్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఓఆర్ఆర్ పైన ఉన్నాము. సో ఏమైందంటే వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ అయితే చేసిండు, బట్ అయినా కానీ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. కార్ని మనం స్టీరింగ్ వదిలేస్తే మాత్రం మనకు మొత్తం లెఫ్ట్ సైడ్లో గుంజుతుంది. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి మనమైతే రైట్ లైన్లో ఉన్నాము. సో మొత్తం కంప్లీట్గా రైట్ లైన్లో ఉన్నాము. ఇప్పుడు స్టీరింగ్ కూడా హ్యాండ్ హోల్డ్ చేసి ఉంది. ఇప్పుడు హ్యాండ్ వదిలేస్తే బండి మొత్తం లెఫ్ట్కి వెళ్తుంది చూడండి. ఇవి చూడండి ఈ లేన్కి వచ్చేసింది. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సార్ చూడండి ఇగో హ్యాండ్ వదిలేసిండు. ఇగో కంప్లీట్గా లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇదే వీల్ అలైన్మెంట్ అనేది సెట్ కాలేదు కార్కి. ఒకసారి అయితే మళ్ళీ వేరే దగ్గర చూపించాలి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో మీకైతే ఈ వీడియో మొత్తం చూసిరని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.